హత్యగా నిర్ధారించి ఆ హత్య కేసులో A1గా చంద్రబాబు నాయుడిని పెట్టాలనుకుంటున్నాడు. నాకు ఇంకోలా అనిపిస్తుంది. నా దగ్గర ఇంకో థియరీ ఉంది. అంటే A1గా చంద్రబాబు కాదు చిరంజీవిని పెట్టాలి అని నా దగ్గర ఒక లాజిక్ ఉంది. అంటే ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోతే ఆ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్గా మహాకూటమికి వెళ్ళిపోయి ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోయేవాడు, హెలికాప్టర్ ఎక్కేవాడే కాదు. ఈ ఇన్సిడెంట్ జరిగేదే కాదు. ఈ ఇన్సిడెంట్ జరిగే కాదు, ఆయన బతికే ఉండేవాడు. కాబట్టి ప్రజారాజ్యం పెట్టడం వలన ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బలంగా ప్రజారాజ్యానికి మేజర్ పార్టీ వెళ్ళి మహాకూటమి ఓడిపోయి వైఎస్ గెలిచి హెలికాప్టర్ ఎక్కి చనిపోయాడు. దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే A1గా ఎవరిని పెట్టాలో ఈజీగానే అర్థమవుతుంది. చిరంజీవి గారిని A1గా పెట్టి కేసు నడుపుదామా, లేదు ఆ రోజు అసెంబ్లీలో ఆయన అన్నాడు కాబట్టి చంద్రబాబుని A1గా పెట్టి కేసు నడుపుదామా అని రోడ్డు మీదకి నిలబెడితే ఏం సమాధానం చెప్తాడు ఆయన? ఏముంది ఆయన దగ్గర సమాధానం?